వికారాబాద్ జిల్లా దోద్యాల మండలం అల్లికన్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యాధికారిగా మారి పాఠాలు బోధించి ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ శంకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, గ్రామ సర్పంచ్ కతలయ్య హాజరయ్యారు. ఎంఈఓ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న నైపుణ్యతలను వెతికి తీయడానికి మరియు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా ఇలాంటి స్వయం పరిపాలన దినోత్సవం జరపడం వల్ల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని మరియు వచ్చే విద్యా సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో బోధన సిబ్బందిని ఏర్పరిచే విధంగా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అలాగే తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ అల్లికాన్పల్లి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క అభ్యున్నతికి చాలా కృషి చేస్తూ ఉన్నారని అన్నారు. తన వంతుగా వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు రాములు, రామ్దాస్, రామకృష్ణ, గౌతమి రాణి, అస్మా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన దుద్యాల మండల ఎంఈఓ గారు శంకర్ సార్ గారు, అదేవిధంగా ఈరోజు ప్రత్యేక అతిథిగా చేసినటువంటి మిత్రులు సార్ గారు, అన్న రామన్న గారు, సిఆర్పి రామదాస్ గారు, మరి ఇక్కడ ఉన్న మిత్రులు రామకృష్ణ, మరి ఇద్దరు మేడం వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా టీచర్గా చూడలేదు. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగానే మెలుగుతూ వచ్చాం కాబట్టి ఆ అభిమానంతో రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టీచర్ అయితే, లేకపోతే ప్రధానోపాధ్యాయులు అయితే, కలెక్టర్ అయితే, డిఓ అయితే, ఎంఈఓ అయితే, మామూలుగా సబ్జెక్ట్ టీచర్ అయితే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో స్వయంగా తెలుసుకోవడానికి ముందుకొచ్చినటువంటి చిన్నారి బాలబాలికలందరూ కూడా ఆశీర్వాదాలు, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ, మరి నేను చెప్పిన చదువులు విన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. నేనేం ఎక్కువ మాట్లాడను. మీకు ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు చాలా బ్రహ్మాండమైనటువంటి బోధన, నైపుణ్యవంతమైనటువంటి బోధన అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అదృష్టవంతులు. అదేవిధంగా ఈసారి ఎంబీఓగా మనకు డైనమిక్ శంకర్ సార్ రావడం చాలా సంతోషం. మరి వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి ఉపాధ్యాయ లోకాన్ని తెలియజేసుకుంటూ, విద్యార్థులు కూడా విజ్ఞప్తి, ఈరోజు ప్రపంచమంతా చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో కాంపిటీషన్లో ఉన్నాం. దాన్ని అందుకోవాలంటే మనం చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పరిజ్ఞానాన్ని మనం ఫలవంతంగా వాడుకొని ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ, చివరగా నన్ను అశోక్ పిలిచిండు, ఒక స్వార్థంతో పిలిచింది కాబట్టి అది కూడా చెప్తా. ఈ సంవత్సరం ముగించిన తర్వాత నెక్స్ట్ జూన్లో మీరు ఎంతమంది ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళందరూ కూడా స్కూల్ బ్యాగులు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.